ఎగ్జిబిషన్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు? నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం ఉంటుంది. సో, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎగ్జిబిషన్ రానే వచ్చింది. ఎప్పుడు ఎగ్జిబిషన్ పెడతారు కదా! నాంపల్లి ఈసారి ఏంటి ఇంకా పెట్టలేదు అని అనుకుంటున్నారా? సో, ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. జనవరిలోనే స్టార్ట్ అయిపోయింది. జనవరి నుంచి ఫిబ్రవరి 20 ఆర్ 26 వరకైతే ఉంటుంది ఎగ్జిబిషన్. చాలా పెద్ద ఎగ్జిబిషన్ అయితే పెట్టారు ఈసారి కూడా. సో, కొత్తగా నా ఛానల్‌తో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఎగ్జిబిషన్‌కి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాకు తెలిసి ఎవరు ఉండరు. అందరూ వెళ్తారు. టైం పాస్‌కైనా వెళ్తారు నాలాంటోళ్ళు. సో, నేనైతే టైం పాస్‌కి వెళ్తాను. కొనకపోయినా జస్ట్ చూడడానికైతే వెళ్తూ ఉంటాననమాట. సో, అలాగే ఈసారి కూడా వెళ్ళాను. యాక్చువల్‌గా సంక్రాంతి షాపింగ్‌కి వెళ్ళేసి అలా వస్తూ ఇలా ఎగ్జిబిషన్ కనపడిందని అలా వెళ్ళిపోయాననమాట. సో, వెళ్ళంగానే అక్కడికి వెళ్తే హ్యాండ్ క్యాష్ అయితే లేదు. సో, నా కోసం నాలాంటి వాళ్ళు ఉంటారు కదా! హ్యాండ్ క్యాష్ మెయింటైన్ చేయని వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం పక్కనే స్కానర్ కూడా అవైలబుల్ పెట్టారనమాట. సో, స్కాన్ చేసి ఎంట్రీ టికెట్ మీరు 50 రూపీస్ అనుకుంటా పర్ హెడ్. సో, తీసేసుకొని లోపలికైతే వెళ్ళిపోతాం అంతే. సో, వెళ్ళండి. అన్ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చాలా అంటే చాలా ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మెయిన్‌గా ఫుడ్ ఐటమ్సే ఎక్కువ ఉంటాయండి నాకు ఎగ్జిబిషన్ అంటే. నాకు అస్సలు ఇంకెందుకు వెళ్తున్నాం, ఇంకేదో చూడడానికి ఏదో కళాపోషణ అంటారు కదా! అలా అనమాట. ఇంకా వెళ్ళి చూసేసి అలా కొన్ని స్టాల్స్ విజిట్ చేసేసి ఏవో గేమ్స్ ఉంటాయి కదా! మనం ఆడం. కానీ పక్కన వాళ్ళు ఆడుతూ ఉంటే చూడడం, ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం అనమాట. సో, అందుకోసమైనా వెళ్తాను నేను. సో, బెడ్‌షీట్స్ లైక్ పింగాణి వస్తువులు ఉన్నాయి. చాలా ఉన్నాయి. కుకింగ్ వేర్ ఉన్నవి. అలాగే ఐస్ క్రీమ్స్, ఇంకా టాప్స్, లెగిన్స్ చిన్న పిల్లలవి, పెద్దలవి అన్నీ ఉన్నాయి. ఈ టాప్స్ అంటావా ఏదో పెడతారు కానీ తక్కువ రేటుకి క్వాలిటీ లెస్ అండి. క్వాలిటీ లెస్ అండ్ అవి అక్కడ చూస్తే సరిపోయినట్టు అనిపిస్తాయి. ఇంటికి వచ్చాక ట్రయల్ చేస్తే ఏం సరిపోవు. ఊరికే డబ్బులు వేస్ట్. పెద్ద పెద్ద అప్పడాలు వచ్చేసి ఒకటి ₹50 అంట. సో, నేనైతే తినలేదు. జస్ట్ అలా ఎంజాయ్ చేస్తాను అనమాట తినకపోయినా అంతే. సో, వెళ్ళేసాము అన్నీ చూసేసాము. అట్లాగే శారీస్ కూడా ఉన్నాయండోయ్. అలాగే చాలా చాలా టిఫిన్ ఐటమ్స్ ఇంకా ఫుడ్ స్టాల్సే ఎక్కువ ఉంటాయండి మోస్ట్లీ నాకు తెలిసి. సో, అలా అయితే ఇంకా చూసేసి చిన్నగా అలా అంతా తిరిగేసి ఇప్పుడు కొత్తగా తిరగని వాళ్ళు ఉంటారు కదా! తిరగని వాళ్ళకి చిన్న వెహికల్ కూడా అరేంజ్ చేశారనమాట. వాళ్ళే అంతా చూపిస్తారు. కాకపోతే అమౌంట్ బిల్ పే చేయాలి మనం ఎంతో కొంతగా. సో, నాకైతే ఎగ్జాక్ట్ తెలీదు. బికాస్ మేము ఇదే అనమాట ట్రైన్ టైపు. సో, దీనిలో అయితే వాళ్ళు మీకు మొత్తం చూపిస్తారు. చాలా పెద్ద స్టాల్స్ అయితే ఉన్నాయి. అలాగే పెద్ద ఎగ్జిబిషన్ అనమాట ఇది. సో, వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. చాలా బాగుంది. ఇయర్ రింగ్స్, ఇంకా అన్ని షూ ఐటమ్స్, బొమ్మలు, టెడ్డీ బేర్స్, టాప్స్, టీ షర్ట్స్, స్వెటర్స్ అన్నీ అనమాట. సో, అన్నీ అవైలబుల్ అయితే ఉన్నాయి. సో, నేనైతే ఏమీ కొనలేదు. జస్ట్ వెళ్ళి చూశాను అంతేను. బట్ ఏమో ఆ టైంకి నాకు కొనాలనిపించలేదనమాట. మోస్ట్లీ అందరూ వెళ్ళినప్పుడు కొంటారు కదా! సో, నేనైతే కొనను అనమాట. ఇగో నాకు సంబంధించినవి మాత్రమే కొనుక్కుంటాను. ఊరికే వేస్ట్ చేయడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదనమాట. సో, ఇంకా తినడం అంటారా, నచ్చింది తింటాం, నచ్చంది వదిలేస్తాం. ఇక ఫ్లవర్ బొకెట్స్, ఇంకా వాల్ హ్యాంగింగ్స్ అన్నీ చాలా అయితే బాగున్నాయి. గడపవి హ్యాంగింగ్ తగిలించుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు అందరు డెకరేషన్స్. ఇవన్నీ చాలా అయితే చాలా బాగున్నాయి. రేట్లు అయితే మస్తు ఉన్నాయండి. చాలా రేట్లు అయితే చెప్తున్నారు వాళ్ళు. నేను అందుకనే ఏం తీసుకోలేదు మోస్ట్లీ చార్మినార్ వెళ్ళినప్పుడే అక్కడే ఒకేసారిగా తీసుకొచ్చేసుకుంటాను. సో, అంతే అనమాట. జస్ట్ వెళ్ళి చూడడమే జరిగింది. ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఆడాము చిన్నవి. అంతేగాని ఇంకా జైంట్ వీల్ అలాంటివి అయితే ఎక్కలేదు. ఒకసారి ఎక్కాను కానీ భయం వేసింది నాకు. అప్పటి నుంచి నేను ఇంక ఎక్కనే లేదండి. సో, అంతే. ఏవో కొన్ని ఆఫర్స్ పెట్టారు కానీ రేట్లు కూడా అదిరిపోయినాయి. ఇక్కడ వచ్చేసి గ్రిప్ టెస్ట్ అంట. సో, జస్ట్ మేము చేయలేదు కానీ జస్ట్ చూసాం ఫస్ట్. తర్వాత మళ్ళీ ఎందుకో చేయాలనిపించింది. తర్వాత చేసాము. ఆ వీడియో మిడిల్లో ఉంటుంది, చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియో ఫుల్ చూసేయండి. అలాగే లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవన్నీ చిన్నపిల్లల గేమ్స్ అంటారు. మనం కూడా ఆడొచ్చు కానీ మనకి భయం వేస్తుంది. ఎందుకని నేను అది ఎక్కలేదు. జస్ట్ చూస్తూ ఉంటానన్నమాట. వెళ్ళి అలా చూసేసాను. ఒక వ్లాగ్ తీసుకున్నాను అంతే. ఏ గేమ్ వెళ్ళి ఆడదామన్నా స్టార్టింగ్ ఫ్రమ్ 100 ఇంక ఎన్నైనా ఆడతాం. అక్కడ ఒక్కొక్కటి దానికి 200 అలా పే చేసుకుంటే ఇంక మనం కొనడానికి ఏమో తిన్నాను. అందుకని నేను మోస్ట్లీ నాకు ఏది అవసరమైతే అదే తీసుకుంటాను అనమాట. అవి తీసుకొని చూసేసి ఎంజాయ్ చేసేసి వచ్చేస్తాను అంతే. ఇది రీసెంట్గానే ఎగ్జిబిషన్లో షార్ట్ సర్క్యూట్ అయితే అయిందంట. ఆ పెద్దది ఉంది కదా పింక్ కలర్ది, దానికైతే షార్ట్ సర్క్యూట్ వచ్చి చాలా ప్రాబ్లం అయిందంట. బట్ థ్యాంక్ గాడ్ ప్రజలకైతే ఏమీ కాలేదు.
అందుకనే మోస్ట్లీ ఎక్కనండి నేను, నాకు భయం వేస్తుంది. చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే చూడడానికి. ఇంకా టైంపాస్ చిన్న పిల్లలు ఉంటారు కదా, ఇంకా వాళ్ళని ఏదో ఒక ట్రిప్ తీసుకెళ్ళాలి అన్నట్టు ఎగ్జిబిషన్కి అయితే వెళ్తాము. మంచి మెమరీసేనండి. ఇలా కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. సో ఇది ఉంది కదా జంప్ గేమ్, ఏమో మరి అమ్మ బాబోయ్, సైకిల్ పైన అలా రౌండ్స్ వేస్తూ ఉంటారనమాట ఫాస్ట్గా. నాకు ఎక్కడ ఎవరికి తగులుతుందా అని టెన్షను, అలాగే నాకు భయం వేస్తుంది అసలు ఏమవుతుందా ఏంటా అనేసి. దానికి కూడా ఎంట్రీ టికెట్ పెట్టారండి. సో నేను ఆల్రెడీ చూసాను కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూడలేదు. ఇంక ఇవన్నీ నార్మల్ గేమ్సే కదా, ఎప్పుడు ఎక్కలేదు నేను, బట్ చూస్తా అంతే. బాబోయ్ ఇది అయితే నా పైకి వెళ్ళి కిందకి వస్తే గుండె దడేలమంటుంది నాకైతే. అందుకే నేను అసలు ఎక్కలేదండి, నాకు చాలా అంటే చాలా భయము. జస్ట్ చూడడం వరకే నా పార్ట్. ఇదిగో దీంట్లోనే అనమాట సైకిల్స్తో రైడింగ్ చేస్తూ ఉంటారు, బైక్ స్కూటర్స్తో కూడా. చాలా భయం అండి బాబోయ్, అలా అమౌంట్ ఇస్తుంటే అలా తీసేసుకుంటారు టర్న్ అవుతూ, ఎక్కడ ఎవరికి ఏం తగులుతుంది అని భయం వేస్తుంది నాకైతే. చాలా బాగుంది. ఇది గ్రిప్ టెస్ట్ అంట. సో దీనికి 20 రూపీస్ అండి స్టార్టింగ్. సో 500 వరకు అయితే తీసుకెళ్ళాలి. మా హస్బెండ్ ట్రై చేస్తున్నారు, ఇక్కడ చూడండి. 500 వరకు అంటే వెళ్తే మళ్ళీ సెకండ్ ఛాన్స్ అయితే ఇస్తారనమాట. సెకండ్ ఛాన్స్లో 500కి వెళ్తే ఆ అమౌంట్ మళ్ళీ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ 500 దగ్గరికి వెళ్ళకపోతే ఆ అమౌంట్ వాళ్ళకి ఇంకా సెకండ్ ఛాన్స్ కూడా ఉండదన్నమాట. సో మా హస్బెండ్ ట్రై చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 450 వరకు అయితే వచ్చిందనమాట, ఇంకా అవ్వలేదన్నమాట. సో 500 రీచ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే వాళ్ళకి ఇచ్చిన 20 రూపీస్ రిటర్న్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారంట. బట్ మా హస్బెండ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అనమాట ఇంకా. సో 440 చేశారు కదా, 440 అయితే బ్లాక్ స్మిత్ అంట. మా హస్బెండ్ బ్లాక్ స్మిత్ అయిపోతే. సో అలా చూస్తూ ఉంటే ఇక్కడ మనకి మసాలా ఐటమ్స్ అయితే కనిపించాయి. చికెన్ పకోడీ, గోబీ ఫ్రై, ఇలా చాలా ప్యాకెట్స్ అయితే రెడీమేడ్గా ఉన్నాయన్నమాట. వాళ్ళు అక్కడ చూపిస్తున్నారు మనకి. గోబీ దాంట్లో మసాలాలో మిక్స్ చేసేసి ఆయిల్ డీప్ ఫ్రై చేసి మనకి ఇస్తున్నారు. ఆ మసాలా అంటే జస్ట్ మన గోబీ పీసెస్ ఉంటాయి కదా, మిక్స్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమేనంట. చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్యాకెట్ ఒకటి వచ్చి 60 రూపీస్ అని చెప్పారు. సో చాలా అయితే చాలా బాగుంది. తీసుకోవాలనుకుంటే వెళ్ళి తీసుకోండి, అదైతే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్ ఐటమ్స్, పింగాణి ఐటమ్స్, పూల కుండీలు, చిన్న చిన్న బొమ్మలు, షోకేస్ ఐటమ్స్ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో నేనైతే భయం వేస్తుంది. ఏం కాదు,
తీసుకో. భయపెత్తుంది తింటుండే. సో వీడియో అయితే అయిపోయింది. సో ఇంతతో సమాప్తం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.